ఆచి చికెన్ మసాలా. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్స్ లో ఐటీ, మెటల్ రంగాల్లోని అమ్మకాలు ఒత్తిడికి గురి కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. 24 క్యారెట్స్ బంగారంపై 1520 రూపాయలు, కేజీ వెండిపై 6570 రూపాయలు తగ్గింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ఐటీ, మెటల్ రంగాల్లోని అమ్మకాలు ఒత్తిడికి గురి కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. 24 క్యారెట్స్ బంగారంపై 1520 రూపాయలు, కేజీ వెండిపై 6570 రూపాయలు తగ్గింది. మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే సార్, మనం మార్కెట్లు ఏ విధంగా అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయో చూస్తున్నాం. అయితే ముందు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగడానికి గల కారణాలు ఏంటండి? అంటే గ్లోబల్ సెల్ ఆఫ్ మెయిన్ ఒకటి. సో దానివల్ల ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఎక్కువ ఇదైనాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్. సౌత్ కొరియా అయితే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ 9% పెరిగినప్పుడు 20 minutes హాల్ట్ కూడా అయింది డౌన్ సైడ్. సో అంటే ఈ రీసెంట్ సౌత్ కొరియా అంటే ఈ మధ్య బాగా పెరిగినాయి. అన్ని మార్కెట్లు కూడా, వరల్డ్ మార్కెట్స్ కూడా, యుఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ కానీ, ఈ షాంఘై కానీ, చైనాస్ కానీ, ఇవన్నీ కూడా పెరిగి ఉన్నాయి బాగా. మనం ఇంకా ఆల్ టైమ్ హైలోనే ఉన్నాం. మనం ఇంకా ఇప్పుడు వాళ్ళు పడినప్పుడేమో పడుతున్నాం, వాళ్ళు బాగా పెరుగుతున్నప్పుడు మనం పెరగట్లా. సో పడుతున్నాం. సో ఈ మెయిన్ ఇవాళ ఫార్మా, రియాలిటీ తప్ప మిగతా అన్ని నెగిటివ్ లోనే ఉన్నాయి టోటల్ గా. అంటే కరెక్ట్ లెవెల్ 23,800 కంటే కట్ అయితే కొంచెం వీక్ అనుకోవచ్చు. సో అది కట్ కాకుండా నియర్ బై 23,824, 824 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే ఏమన్నా ఇది అవుతుందా అంటే, రేపు మళ్ళీ లాస్ట్కి ఏదైనా కవరింగ్ వస్తుంది అనుకుంటే రాలేదు, కానీ రేపు మార్నింగ్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు బహుశా. ఎఫ్ఐఎస్ మనకు కంటిన్యూ సెల్లింగ్ లోనే ఉన్నారు. మనకి ఇవాళ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఐఎన్ఆర్ నిన్నదాకా మళ్ళీ 97 దాకా వచ్చి కొంచెం పడుతుంది, 93 చేంజ్ దాకా వచ్చి మళ్ళీ ఇవాళ దాదాపుగా 15 పైసా 16 పైసా పెరిగింది. మళ్ళీ కొంచెం అంటే డాలర్ స్ట్రెంత్ అయింది, ఐఎన్ఆర్ కొంచెం వీక్ అయింది. అది కూడా ఇది అనమాట. మార్నింగ్ అయితే 26 పైసా ఇది ఉంది. క్రూడ్ అంత పెద్ద పెరగలేదు. సో ఇరాన్ టాక్స్ అనేది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాయి, 2 months ఎక్స్టెండ్ అవుతున్నాయి. అక్కడ సెటిల్ కాలేదు. వాళ్ళు మాటల మధ్యలో, టాక్స్ మధ్యలో ఇరాన్ వాళ్ళు ట్రంప్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడితే మాకు నచ్చదని చెప్పి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు బతిలాడుకొని మళ్ళీ తీసుకొచ్చారు. సో ఆయన ఫైనల్ గా సెటిల్ కాల. సో ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇష్యూ కూడా ఉంది కదా, ఇజ్రాయెల్ వాళ్ళ ప్రజలు కూడా ఎందుకు ఆపారు యుద్ధం అనేది వస్తోంది. సో యుద్ధం ఆపితే మళ్ళీ రేపొద్దున వాళ్ళు అటాక్ చేస్తారు, వాళ్ళందరూ చుట్టూతా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి భయం వేస్తోంది. సో ఇది 14 పాయింట్ చూస్తే దాదాపుగా ఇక 2 points కూడా, దాంట్లో ఉన్న 2 points కూడా యాక్సెప్ట్ చేసేట్టు కనపడలా. సో ఏమన్నా చేస్తారా, ఈ 2 months తీసుకొని 60 days తీసుకున్నారు, దీంట్లో ఏమైనా సెటిల్ చేసుకుంటారా అనేది సెటిల్ కాలేదు కాబట్టి కొంచెం నెగిటివ్ తీసుకుంది. ఈ మధ్య నిఫ్టీ కూడా 4 to 5% పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా కొంచెం టెక్ షేర్స్ లో కూడా కొంచెం వస్తున్నాయి కాబట్టి టెక్ ఇండెక్సే పడింది అనుకోవచ్చు, అన్నిటి మీద బాగా పడింది అనుకోవచ్చు. సో షార్ప్ సెల్లింగ్ ఇన్ ఐటీ షేర్స్ అనుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంటే లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ దాదాపుగా 4 to 5% పెరిగింది. సో దాని అనుగుణంగా మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్. ఇవాళ అయిపోయిందా, రేపటికి కూడా ఉందా అంటే రేపు ఇవాళ నైట్ యూఎస్ మార్కెట్స్ బట్టి ఉంటుంది కాబట్టి నైట్ ఏమన్నా రివర్స్ అయితే రేపు పొద్దున గిఫ్ట్ నిఫ్టీ ప్లస్ లో చూపిస్తే మనది కూడా ప్లస్ ఉంది, లేదు గిఫ్ట్ నిఫ్టీ మైనస్ చూపిస్తుంది అనుకోండి, మన కూడా కొంచెం రేపు కూడా కొంచెం వాసన డౌన్ సైడ్ ఉందా అంటే దాన్ని బట్టి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం క్లోజింగ్ ఆఫ్ యుఎస్ మార్కెట్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే టోటల్ గా చూస్తే
ఇంకా స్టిల్ పాజిటివ్ మూమెంట్ ఫర్ మార్కెట్ స్టిల్ ఇంటాక్ట్ ఉంది, డౌట్ లేదు. అంటే ఈ ఫేజ్ కొంచెం అప్ మూవ్ వచ్చింది కాబట్టి కొంచెం స్లగ్గిష్ ఉంది, రీసెంట్ రైజ్ అయింది కాబట్టి. సో అది మన వోల్టాలిటీ ఇండెక్స్ కూడా కొంచెం పెరిగింది. అన్సర్టనిటీ ఉన్నప్పుడు వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి వోల్టాలిటీ ఇండెక్స్ పెరిగింది. సో రేపటికి సెట్ అవుతాయంటే రేపు క్లోజింగ్ పాజిటివ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ మనం బంగారం వెండి ధరల్లో కూడా తగ్గుదలని చూస్తున్నాం. సో ఈ ప్రకారం చూస్తే అటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేదంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఒక దాంట్లోనే పెడితే ఇబ్బంది పడాలి, డైవర్సిఫికేషన్ చేసి పెట్టుకోవాలి. ఈక్విటీలో కొంత పర్సెంటేజ్, ఇంటర్నేషనల్ స్టాక్స్ లో కొంత పర్సెంటేజ్. ఎందుకంటే ఇప్పుడు సౌత్ కొరియాలో హైనిక్స్ కానీ శాంసంగ్ కానీ భయంకరంగా పడ్డాయి. సో ఇట్లాంటి అవకాశం అది యుఎస్ మార్కెట్స్ లో కొన్ని ఐటీ షేర్స్ బాగుపడ్డాయి. ఇప్పుడు రీసెంట్ వచ్చింది ఎలాన్ మస్క్ కంపెనీ కూడా అది బాగా కొట్టేశారు. ముందు పెరిగింది, ఆ ఆస్తులు పెరిగింది అనుకున్నాం, ఇవాళ కొంచెం బాగా పడ్డాయి. సో 3 days నుంచి పడుతున్నాయి. సో అట్లా కొంచెం పడుతున్నప్పుడు అలాంటివి కూడా కొంచెం మన ఇంటర్నేషనల్ స్టాక్స్ కూడా పెట్టుకుంటే డైవర్సిఫికేషన్ చేసి, అట్లాగే మెటల్స్ లో కొంత పర్సెంటేజ్ అంటే ఓన్లీ గోల్డ్ కాకుండా సిల్వర్, కాపర్ అట్లా అన్నింటిలో కూడా పెట్టుకుంటే ఏది ఎక్కడ కొంచెం ఒక సెక్టార్ ఒక మెటల్ పడినా మిగతా కొంచెం సపోర్ట్ చేస్తాయి కాబట్టి డైవర్సిఫికేషన్ ఉంటే మంచిది. అట్లా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాక్స్ పెరిగింది, ఇంపోర్ట్ ట్యాక్స్ పెరిగింది, ప్లస్ వద్దన్నారు 1 year దాకా వద్దన్నాం. సో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు, యుఎస్ లో ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్. ఏదన్నా ఉంటే మీకు 147 ఆ రేంజ్ లో ఉంది, ఏదన్నా ఇంకా 3,000 4,000 141 చేంజ్ 142 వరకు రావచ్చా అంటే ఇంకొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా బాగానే తగ్గింది, 6,000 7,000 తగ్గింది. సో ఇంకా కొంచెం తగ్గచ్చా అంటే ఇంకా కొంచెం డౌన్ సైడ్ వాసనే ఉంది, ఇంకొంచెం తగ్గచ్చు. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే టైం ఉంటే కొంచెం ఆగటం బెస్ట్ అని నా ఉద్దేశం. సార్ మార్కెట్ ప్రెసెంట్ నష్టాల్లో ఉంది, మరి నెక్స్ట్ వీక్ కూడా ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే? ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే ఇవాళ మంగళవారం కదా, ఇంకా వారం ఉంది కదా. మనకి ట్రంకేటెడ్ వీక్ శుక్రవారం సెలవు, ఇంకా మనకి బుధవారం గురువారం ఇంకా 2 days ఉంది. 2 days ఉంది కాబట్టి 2 days లో మళ్ళీ 18th సెటిల్మెంట్, సెన్సెక్స్ సెటిల్మెంట్. సో వోలటిలిటీ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మేబీ మూమెంటం ఏదైనా ఉన్నా కన్సాలిడేషన్ తీసుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం మూమెంట్ రావచ్చా అంటే అదే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్, దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ లాంగ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది స్టిల్. సో షార్ట్ టర్మ్ లో ఈ అన్ని జిట్టరీ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకునే అనుగుణంగా పెరిగింది కొంచెం, మళ్ళీ ఏదైనా ఇంటర్నేషనల్ బాగాలేదు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. దాని అనుగుణంగానే చేసుకున్నారు అనుకోవచ్చు. ఒక రకంగా ఒకవేళ మళ్ళీ రేపు ప్లస్కి వచ్చినా రావచ్చు, ఎందుకంటే ఎల్లుండి మళ్ళీ సెటిల్మెంట్ ఉంది. సో రేపు మళ్ళీ ప్లస్కి వచ్చి మళ్ళీ ఎల్లుండి పడినప్పుడు అంటే ఈ వారం కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా మూమెంటం రావాలంటే ఇష్యూ సాల్వ్ అవ్వాలి. ఆ 2 months లోపల ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ అన్నారు కదా, అది సెటిల్ అవ్వాలి. సో సెటిల్ అయితే అప్పుడు కొంచెం ఫుల్ లెంత్ గా కొంచెం పాజిటివ్ లోకి వచ్చినట్లు లెక్క. ఓకే, థ్యాంక్ యూ ప్రపంచ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 893 పాయింట్లు, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్స్ లో ఐటీ, మెటల్ రంగాల్లోని అమ్మకాలు ఒత్తిడికి గురికావడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. 24 క్యారెట్స్ బంగారంపై 1,520 రూపాయలు, కేజీ వెండిపై 6,570 రూపాయలు తగ్గింది.